ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. అందరికీ దసరా శుభాకాంక్షలండి. మరి మనకి లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది. దేవి ఉపాసకులకు లలితాదేవి ముఖ్య దేవత. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా లలితాదేవి కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలిచ్చే తల్లి. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం అంటూ అమ్మవారిని స్తుతించి నిమ్మ పులిహారని నైవేద్యంగా సమర్పించాలి. నిమ్మ పులిహారని నైవేద్యానికి ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యం, 3 నుంచి 4 నిమ్మకాయలు, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, 7-8 ఎండుమిరపకాయలు, ఈ విధంగా నిలువుగా చీలుకున్న 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 2 టీ స్పూన్ల పసుపు, కొంచెం ఇంగువ, రుచికి తగినంత ఉప్పు, 5 టేబుల్ స్పూన్ల నూనె. ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. రైస్ మరీ ముద్దలా కాకుండా ఈ విధంగా విడివిళ్ళాడుతూ ఉంటే పులిహార బాగా వస్తుంది. నిమ్మకాయల్ని కట్ చేసుకుని ఈ విధంగా నిమ్మకాయ రసాన్ని ముందుగా రైస్లో కలిపి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యానికి 4 నిమ్మకాయల్ని ఉపయోగించాను. మీరు తీసుకునే బియ్యం క్వాంటిటీకి తగినట్టుగా నిమ్మకాయ పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా వేసుకుని బాగా కలిపి సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె తీసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులను కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం చిట్టుపట్లాడాక ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుని పోపుని సిద్ధం చేసుకోవాలి. పసుపుని డైరెక్ట్గా అన్నంలో కలిపే కంటే ఈ విధంగా పోపులో వేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక ఉప్పు నిమ్మకాయ కలిపి సిద్ధంగా పెట్టుకున్న రైస్లో వేసుకుని కలుపుకోవాలి. మనం అన్నాన్ని ముందుగానే ప్లేట్లో తీసి పెట్టుకోవడం వల్ల మాయిశ్చర్ అంతా పోయి విడివిళ్ళాడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కలుపుకునేటప్పుడు కూడా గరిటెని మరీ అటు ఇటు ఎక్కువగా తిప్పకుండా మెల్లగా కలుపుకోవాలి. ఎక్కువగా తిప్పినట్లయితే అన్నం ముద్దయిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నిమ్మ పులిహారని ఎంతో రుచిగా చాలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకుంటూ 7వ రోజు వీడియోలో మళ్ళీ కలుద్దాం.